అసలు రాజాసాబ్ అని ఎందుకు పిలవాలి ప్రభాస్ క్యారెక్టర్ని? అంటే వాళ్ళ నాయనమ్మ గతంలో ఒక జమీకి జమీందారిని అని చెప్తాడు. జమీకి జమీందారిని జమీందారు అంటారు కానీ ఆవిడని, అంటే ఆవిడ మనవాడిని జమీందారు అనొచ్చు కానీ రాజాసాబ్ అనాల్సిన అవసరం ఏముంది? అంటున్నారంటే జనాలు ఏమనుకున్నారు ఈ సినిమా గురించి? అసలు ఒరిజినల్గా జనాలు ఫీల్ అయింది ఏంటంటే, దాని మీద ఆయన బయటకు వదిలినటువంటి ప్రమోషన్ వీడియోస్ అన్నీ చూసిన తర్వాత ఒక పెద్ద రాజ్యంలో ఒక అద్భుతమైనటువంటి రాజుగారి పరిపాలనలో ప్రజలందరూ సుభిక్షంగా ఉండగా ఒక దుర్మార్గుడు ప్రవేశించి, ఆ దుర్మార్గుడు ఏదో రూపంలో ప్రవేశించి ఆ రాజ్యాన్ని నాశనం చేయటం కోసం ఆ రాజు మీద లేనిపోనివన్నీ కల్పించి ఈ హిప్నోసిస్ ఇవన్నీ ప్రయోగాలు చేసి మొత్తానికి ఆ రాజుకు వ్యతిరేకంగా ప్రజల్ని మార్చి ఆ కుటుంబం వీధిన పడేటట్టు చేసి ఆ రాజు మరణించేటట్టు చేసి ఇలాంటి గందరగోళం క్రియేట్ చేసిన తర్వాత ఆ రాణి ఎక్కడో బతుకుతూ తన భర్త మీద పడ్డటువంటి అపవాదుల్ని చెరపటం కోసం జరుపుతున్న ప్రయత్నాల్లో కొడుకును కూడా కోల్పోయి మనవడి దగ్గర ఉంటూ మనవడు తాత మీద జరిగినటువంటి ఆ దుర్మార్గాలకు ప్రతీకారం చేస్తాడు. ఇది కదా ఈ స్కీమ్లో వెళ్ళిపోయి ఉంటే జనాలకు ఇబ్బంది లేదు, చూసేవాళ్ళు, సినిమా కనెక్ట్ అయ్యేది. సినిమాలో ఒక కాన్ఫ్లిక్ట్ ఉండాలి కదా విలన్కి హీరోకి. విలన్ ఆశపోతూ అన్నప్పుడు హీరోకి ఒక ఆశయం ఉండాలి కదా. హీరోకి ఆశయం ఉండదు ఈ సినిమాలో. హీరో ఆశయం ఏంటంటే తన నాయనమ్మ కోరిక తీర్చటం. ఆ నాయనమ్మ కోరిక కూడా ఇల్యూజన్. అంటే ఆవిడకి ఒక అల్జీమర్స్ వ్యాధి ఉందని చెప్పి ఆవిడ జ్ఞాపకాలలో అతను మంచివాడిగా రిజిస్టర్ అయిన పార్ట్ మాత్రమే పనిచేస్తుందని చెప్పి ఆ పార్ట్ ఆధారంగా అతను మంచివాడు అనుకుంటున్నటువంటి నాయనమ్మని తీసుకెళ్ళి తాతగారి దగ్గర దింపటం అనే ప్రోగ్రాంలో ఇతను దిగటం, ఆ తాత దుర్మార్గుడని తెలుసుకోవటం. అంటే ఈ నాయనమ్మ ఏం చెప్పింది ఇంతకాలం అనేది ఒక కన్ఫ్యూజన్. ఇలా నానా గందరగోళాలు ఉన్నాయి కథ నిండా, సినిమా నిండా.